సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. సో దీన్ని చూడగానే అందరూ చాలా ఈజీగా గుర్తుపట్టేస్తారు హీరో దీపక్ని. తను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా ఫేమస్. లెజెండ్లో బాలయ్యకి చిన్నప్పుడు యాక్ట్ చేశారు. అతడులో మహేష్ బాబు క్యారెక్టర్ చాలా మంచి పని చేశాడు. కానీ ఈరోజు ఒక కొత్త మూవీతో అయితే ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. ఆ మూవీ ఏదో కాదు, సిద్ధార్థ్ రాయ్. మొత్తం డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అందరూ ఫ్రమ్ అవర్ వైజాగ్ నుంచే వస్తున్నారు. సో ఎలా ఉంటుంది మూవీ అనేది ఈరోజు హీరోని అడిగి తెలుసుకుందాం. హై దీపక్, ఎలా ఉన్నారు? హలో గుడ్, హౌ ఆర్ యు? నేను విన్నది ఏంటంటే మొత్తం వైజాగ్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయి ఉన్నారు. అనుకోకుండా అలా కుదిరింది. డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఆయన తెలంగాణ, బట్ ఉండేది ఫ్యామిలీ సెటిల్డ్ అందరూ విశాఖపట్నం. ప్రొడ్యూసర్ గారు విశాఖపట్నం, ఆయన చాలా మంది విశాఖపట్నం, నేను విశాఖపట్నం. అలా కుదిరింది. నేను కూడా విశాఖపట్నమే. ఓకే, కమింగ్ టు మూవీ, ఏంటి అసలు సిద్ధార్థ్ రాయ్ స్టోరీ ఏంటి? వన్ వర్డ్. సిద్ధార్థ్ రాయ్ స్టోరీ పరంగా ఇది నాట్ రెగ్యులర్ స్టోరీ. అంటే చాలా మంది అర్జున్ రెడ్డికి, యానిమల్కి కంపారిజన్ అంటున్నారు, బట్ నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చినట్టే అది స్వభావం పరంగా, నేచర్ ఆఫ్ ద క్యారెక్టర్ పరంగా సిద్ధార్థ్ రాయ్ అనేవాడు ఎక్స్ట్రీమిస్ట్. అనుకున్నది ఏదైనా అటు ఏ బిలీఫ్లో ఉన్నా కొంచెం దూరంగా వెళ్తాడు. అందరిలాగా కంట్రోల్డ్ ఎమోషన్స్. తెలుసా సిద్ధార్థ్ రాయ్కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని తెలుసు? నాకెందుకు తెలియదు. రిస్క్ అని చెప్పొచ్చు కదా దాన్ని. లేదు అంటే అదే క్లారిటీ ఇస్తూనే వచ్చాం. సిద్ధార్థ్ రాయ్ పవర్ స్టార్ గారు సిద్ధార్థ్ రాయ్కి ఈ సిద్ధార్థ్ రాయ్కి సంబంధం లేదు. మేము అక్కడ నుంచి మేబీ తీసుకున్నది జనాలకి మేము ఇండైరెక్ట్గా ఎంప్లాయ్ చేసింది క్యారెక్టర్లో ఉన్న పవరే. బట్ ఆ టైటిల్ నుంచి ఇంకేదో తెద్దాం, దాన్ని అటుగాని ఇటుగాని పాడు చేద్దాం అనే ఉద్దేశం అయితే అస్సలు లేదు. సో రాయ్ ఎందుకు వచ్చింది, సిద్ధార్థ్ ఎందుకు వచ్చింది, సిద్ధార్థ్ రాయ్ ఎందుకు అయ్యింది, చాలా మాకు క్లియర్గా అది యాప్ట్ టైటిల్ అనిపించింది సిద్ధార్థ్ రాయ్. సో చైల్డ్హుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు, అదే ఇన్స్పిరేషన్ హీరో అవ్వాలని? లేదండి, అలా ఏం లేదు. చైల్డ్హుడ్ నిజానికి పెద్దగా మనకి అంత అవగాహన లేకుండానే అయిపోయింది. స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఫుడ్ చాలా బాగా పెడతారు, అలాగే బయట ఎక్కువ మందిని కలవచ్చు, క్రికెట్ బాగా ఇష్టం, క్రికెట్ ఆడొచ్చు. సో అలాగా జరిగిపోయింది చైల్డ్హుడ్. అంటే ప్యాషన్ లేదని అన్న, ప్యాషన్ ఉంది, బట్ ప్యాషన్ కన్నా ఎక్కువ జస్ట్ ఒక డైవర్షన్ ఫ్రమ్ స్కూల్ లాగా అయిపోయింది. ఒక పాయింట్లో నేను సినిమాలు చేయలేనేమో, నేను అక్కడ ఐ డోంట్ బిలాంగ్ ఏమో, అవ్వదు కదా మనకి, ఇలా కూడా వెళ్ళిపోయి పక్కన నేను చదువుకున్నాను, మళ్ళీ బిజినెస్ మీద తిరిగాను, ఉద్యోగం చేశాను. ఎందుకో మరి కోవిడ్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి సరదాగా హాలీవుడ్ ఫిల్మ్స్ అని, పాత గొప్ప సినిమాలు, తెలుగు గొప్ప సినిమాలు, సాహిత్యం అన్నీ చూసడం పెట్టిన తర్వాత అమ్మో ఎంత ఉంది ఫిల్మ్ మేకింగ్లో, నిజంగా మనలో ఇఫ్ యూ థింక్ ఆ స్కిల్ మనలో ఉందంటే ఆ ప్రతిభ ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి, చాలా డిఫరెంట్ కథలు చెప్పొచ్చు అనే ఒక గోల్ అయితే వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. సో ఏంటి, ఎవరిని టార్గెట్ చేశారు సిద్ధార్థ్ రాయ్ని? యూత్నా, ఫ్యామిలీనా? పర్టికులర్లీ ఇది యూత్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి మనిషిలో వయసు అయ్యే కొద్దీ, ఎక్స్పీరియన్సెస్ అయ్యే కొద్దీ ఒక తెలియని మానసిక ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది. సో వాళ్ళకి ఇదంతా తప్పేమో, ఎందుకు ఈడిలాగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. బట్ ఎవరెవరైతే జస్ట్ స్టార్ట్ అవుతున్నారో, ఎస్పెషల్లీ యూత్ ఎందుకంటానంటే వాళ్ళందరికీ ఎలా బిహేవ్ చేయాలో, బిహేవియరల్ చాయిసెస్ మీద కన్ఫ్యూజన్, ఇండెసిసివ్నెస్, యాంగర్లో ప్రాబ్లం, లేకపోతే కంట్రోల్లో ప్రాబ్లం, ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఎమోషనల్ స్టెబిలిటీ వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. బికాస్ దే విల్ నో వాట్ ఈస్ లాజిక్, వాట్ ఈస్ ఎమోషన్. ఒక లాజిక్ ఉంటే లైఫ్లో ఎలా ఉంటుంది, ఎమోషన్ ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఈ రెండు బ్యాలెన్స్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అండ్ ట్రీట్మెంట్ కూడా కమర్షియల్గా ట్రీట్ చేస్తాం. అంటే ఫ్యామిలీని ఆడియన్స్ టార్గెట్ చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, యూత్ని టార్గెట్ చేసేటప్పుడు మెసేజ్ ఉండాలి. ఖచ్చితంగా ఇందులో మెసేజ్ ఉందా? మెసేజ్లు ఒక్కటి కాదు, ఒక 100 పైనే ఉన్నాయి మెసేజ్లు. అవునా? అంటే ఇప్పుడు యూత్ మొత్తానికి కూడా ఒక అర్జున్ రెడ్డి ఆదర్శం, ఒక ఎనిమల్ తన ఆదర్శంగా ఉన్నారు. ఈ సినిమా చూస్తే సిద్ధార్థ్ రాయ్ని కూడా ఆదర్శంగా తీసుకుంటారు యూత్ అంతా? నా గెస్ ఆర్ నా నమ్మకం కరెక్ట్ అయితే యానిమల్, అర్జున్ రెడ్డి అది వేరే కల్ట్ క్లాసిక్స్, ప్రూవ్ అయిపోయి. సో దాంతో కంపారిజనే వద్దు. సిద్ధార్థ్ రాయ్గా గుర్తుపెట్టుకుంటారు. ఒక 10 ఏళ్ళు వాళ్ళ మైండ్లో సిద్ధార్థ్ రాయ్ ఉండిపోతాడు. సిద్ధార్థ్ రాయ్ అయితే చచ్చిపోడు. సిద్ధార్థ్ రాయ్కి వేరే భాషల్లో కూడా రీమేక్ చేస్తారన్న నమ్మకం, వేరే హీరోలు కూడా దీన్ని చూసి దీన్ని ఇంప్రొవైజ్ చేసి ఈ క్యారెక్టర్ మీద ఇంకొంచెం డీప్లోకి వెళ్ళి రాసుకుంటారని నాకు నమ్మకం. సో దానికి దీనికి కంపారిజన్ అయితే లేదండి. సో ఈ మధ్యనే నీ కలీగ్ అనుకోండి, చిన్నప్పటి నుంచి మీ కలీగ్ అనుకోండి, తేజ సజ్జా, తను మంచి హిట్ వచ్చాడు, సేమ్ మీలాగే, చాలా చాలా మంచి హిట్, జై హనుమాన్తో. సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సిద్ధార్థ్ రాయ్లో దీపక్ నుంచి? అంటే నేనైతే అలా కంపేర్ చేయను. తేజ డిజర్వ్డ్ ఇట్
చాలా కష్టపడ్డాడు. అవును. అండ్ హీస్ ఇంటెలిజెంట్లీ వర్కింగ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. సో వై నాట్, నాకు ఆ ఛాన్స్ వస్తే కష్టపడిన వాడికి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో నేను కష్టపడుతూ పోతా. సో పోస్టర్స్ చూసాను నేను, కొంచెం మరీ టూ మచ్ స్మోకింగ్, డైరెక్ట్గానే లిప్ లాక్స్, ఏంటి డైరెక్ట్గా టార్గెట్ చేసేసారా యూత్ని? అదే డైరెక్టర్ గారు చేసే ఉంటారు మరి. అంటే మీకు ఇష్టం లేకుండా జరగదుగా? ఇష్టం లేకుండా కాదు, అంటే నేనేం నమ్ముతానంటే మనకి ఒక ఈ సోషల్ డొమైన్లో మనకి ఒక కల్చర్ ఉంది. కొన్ని మన సోషల్ కన్స్ట్రక్షన్ అంతా చాలా నీట్గా, ఆ ఇన్స్టిట్యూట్ అనేది నీట్గా ఉండాలి, బయటికి వెళ్ళే పిల్లలకి బాగుండాలని మనందరం కొన్ని డిస్కస్ చేయడానికి, కొన్ని చూడడానికి, కొన్ని వినడానికి ఇష్టపడం. నేను అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను, మాది మీకు తెలిసిందే అది. సో మా ఇంట్లో 10 మంది ఉంటాం, మేము అలాగే ఉంటాం. కాకపోతే ఎక్కడో కథ చెప్పే ప్రొసీజర్లో మనం ఆ కాంప్రమైజ్ తీసుకుంటే కథని నీట్గా చెప్పలేం, వెళ్ళాల్సినంత రీచ్ వెళ్ళదు. సో మనం అది పక్కన పెట్టి ఓన్లీ యాక్టర్గా చూస్తే, యాక్టర్ అనేవాడు ఆ పాత్ర ఏది కోరుకుంటుందో ఆ పాత్రలో కంప్లీట్గా వెళ్ళి చేయాలి. సో నేను ఆ ప్రాసెస్లో దీపక్ సరోజ్ చేస్తున్నాడని ఏ రోజు అనుకోలేదు. సిద్ధార్థ్ రాయ్ ఖచ్చితంగా వాళ్ళలోకి నేను వెళ్ళి బతకాలి, వాడికి న్యాయం చేయాలంటే ఆ పాత్ర ఏదైతే చెప్పిందో అదంతా చేయాలి. సో యూత్ టార్గెట్ అయితే ఏం లేదు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అంటే ఆల్రెడీ మిమ్మల్ని ఫస్ట్ మూవీలోనే ఇలా చూస్తే జనాలు నెక్స్ట్ మూవీ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా? ఎందుకు చేస్తారు? అదే ఉండదా? అదే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను రణబీర్ కపూర్ గారు అన్ని సినిమాలు చేశారు, యానిమల్ లాంటి క్యారెక్టర్ చేస్తారని మనం ఏ రోజు అనుకోలేదు. మంచి దర్శకుడు, మంచి కథ ఉంటే, దానికి తగ్గ నటుడు ఉంటే ఆ నటుడిని ఎలా అయినా మార్చుకోగలడు దర్శకుడు. నటుడు ప్రిపేర్డ్గా ఉండాలి, దర్శకుడికి ఆ గట్స్ ఉండాలి. సో నేను ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను. సో నా దర్శకుడు నన్ను ఎలా మార్చుకోవాలో ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు ఈ ఇమేజ్ తర్వాత కూడా. సో నేను ఖచ్చితంగా మారి చూపిస్తాను. అది ఆ ఇమేజ్ నిజానికి ఇంపాక్ట్ అవ్వదు. యాక్టర్స్ అసలు అలా ఉండకూడదని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఓకే, పాత్రలోనే బతకాలి మనం. సపోర్ట్ ఉందా ఇంట్లో? సపోర్ట్ ఉందా? ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. ఏంట్రా ఫస్ట్ సినిమా ఇలాంటి మూవీ చేస్తాను మమ్మీ ఏమనలేదా? అసలు నేను చెప్పిన మమ్మీకి ఏంటి ఎందుకు ఒప్పుకున్నారని అడగనా? నేను అడగొచ్చేమో, అంటే నిజంగా అలా ఆలోచిస్తే చేసేవాడిని కాదేమో. ఏ రోజు మరి వాళ్ళు బిజీ లైఫ్లో నన్ను షోల్డర్ మీద తట్టి ఎల్లు చెయ్యి ఆల్ ది బెస్ట్ అనే చెప్పారు. కానీ ఏం చేస్తున్నావు, ఏ కథ, ఎవరు దర్శకుడు, ఇంకా అంత ఇన్వాల్వ్మెంట్ లేదు. ఉండుంటే బాగున్నామో, ప్రస్తుతానికి లేదు. నేనైతే ఇది చేశాను, నేను నమ్మే చేశాను. నిజంగా నేను నమ్మింది కరెక్ట్ అవుద్దనే నమ్మకంతోనే ఇప్పుడు ఉన్నా. చూడాలి ఏం చేయాలి. సో దీని నుంచి నెక్స్ట్ నుంచి దీపక్ రాయ్ అవుతుందా, సిద్ధార్థ్ రాయ్ నుంచి దీపక్ సరోజ్ అవుద్ది. సో హీరోయిన్తో కొంచెం మాట్లాడతాను. దాని నుంచి పాపం నాకు మన దగ్గర తెలుగు అమ్మాయినా హిందీ అమ్మాయి, తెలుగు डायलॉग्स whatever my ADs and my director teach me वो आता है और थोड़ा थोड़ा you know నేను తెలుగు నేర్చుకుంటున్నాను బేసిక్ ఏం నేర్చుకున్నారు తెలుగు? వాట్ యు లర్న్ ఇన్ తెలుగు? చిల్లం బాగున్నారా, బాగున్నాను, ఐ డోంట్ రిమెంబర్ నౌ. హీ టాట్ మీ ఏంటి సంగతి ఏంటి సంగతి. వైల్ షూటింగ్ వాట్ ఈస్ చిట్ చాట్ బిట్వీన్ యు అండ్ హీరో? Chit chat between me and hero. There's no chit chat, only discussions of the character and mostly fun, friendly banter between us. He's become like a very friendly person in my life. We've been shooting this movie for like 1.5 years now. So it is very now we have a very comfortable rapport. He pranks me, I don't prank him. అవునా? ఏడిపించావా? తెలుగు వాళ్ళు బ్యాడ్ నేమ్ తెప్పిస్తున్నాను. తెలుగు కూడా హోమ్ ల్యాండ్ అని చెప్పి ఫ్రీ చేస్తాను. So how is working with Deepak? Amazing. I've had the most fun working with him, Siddharth Roy, the whole team. The best thing about Deepak, I would say, that it never feels like we are working. It's more like a, you know, beach mein masti, kuch mazak, we're working, we're, you know, inside sometimes we end up making a joke. He ends up making a joke on director also. behind him like director. So you know earlier he is a child artist, you know earlier? No, when I came, I didn't know before Siddharth Roy, but when I met him that day, I got to know. I searched about him, so I got to know. And even the casting director told me that he has done some 40-45 movies. He's gotten Nandi Awards. I was like, oh my god, intimidating. But
it was total opposite on the set. From first day itself, it was very comfortable. సో ఆర్ యూ న్యూ టు ఇండస్ట్రీ ఆర్ యూ డిడ్ ఎనీ మూవీస్ ఎర్లియర్? I have done 2 movies earlier. I am actually comparatively new because I keep traveling back. I'm not from Hyderabad, but yeah, I've done 2 movies earlier, Vote and Airavatam. సో అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్ ఇన్ సిద్ధార్థ్ రాయ్. Indu is someone who's total opposite of Siddharth Roy. Very mature, balanced, knows her emotional arc, how she has to control her emotions. This guy, no control on emotions. Sometimes he's just like a puppet or a doll. He is just doing brushing, entering, brushing in the college. The next moment he's, thrashing people around. So there's like a huge arc and a huge gap between. If this is a 0 of emotion, he can reach from 0 to 100 in split seconds. So that is his character, and my character is like the 50. Basically, not even 50, like you can say she's so mature enough to understand where she has to act and where she does not have to act, and how our characters change each other's life, how I impact him, how he impacts my life, and how we are trying to love each other, but we can't. Okay. That's the story. సో ఎన్ని కిస్ సీన్లు ఉన్నాయి మూవీలో? మూవీలోనా షీ ఓన్లీ హ్యాస్ అ గుడ్ కౌంట్. కంఫర్ట్ అయినా కిస్ సీన్లు కంఫర్ట్ అయినా అంటే వర్కింగ్ కంఫర్ట్ అయితే అదే చెప్పింది కదా, వీఆర్ మోర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నౌ. ఐ డోంట్ మైండ్ వర్కింగ్ అగైన్ అండ్ అగైన్. It's very happy secured woman. No problems in life, even though problems are there, set మీదకి అయితే రావు. And very convenient actor. అంటే ఈ మధ్యన ఎవరైతే కొంచెం ఈ రొమాంటిక్ మూవీస్ లైక్ చేస్తున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా రూమర్స్ వచ్చేస్తున్నాయి సోషల్ మీడియాలో. We had no rumors. లేదా ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాకుండా? Create some rumors. He is asking that only. What safety measures did you take that rumors? మా డైరెక్టర్ గారు మా ఇద్దరి మధ్యలో నిలబడ్డారు. Director is our father. He's always like my kids. సో ఓవరాల్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సిద్ధార్థ్ రాయ్? ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? సిద్ధార్థ్ రాయ్ Feb 23rd వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. తెలుగు 2 తెలుగు రాష్ట్రాలు అండ్ చెన్నై, బాంబే, కర్ణాటక, అదే తమిళనాడు, కర్ణాటక, బాంబే. పాన్ ఇండియానా లేకపోతే ఇది ఓన్లీ ప్యూర్ తెలుగు? లేదు, ఒక్క తెలుగులోనే ప్రస్తుతానికి రిలీజ్ అవుతుంది. కథకైతే పొటెన్షియల్ ఉంది, అన్ని దేశం మొత్తం తిరగడానికి పొటెన్షియల్ అయితే ఉంది. బట్ ఆ రోజు రావాలి. ప్రస్తుతానికి తెలుగులోనే వెళ్తుంది. యూఎస్లో కూడా రిలీజ్ అవుతుంది, ఆస్ట్రేలియాలో, కెనడాలో రిలీజ్ అవుతుంది. సో అది సిద్ధార్థ్ రాయ్, మన వైజాగ్ అబ్బాయి దీపక్ సరోజ్ ఫస్ట్ టైం హీరోగా లాంచ్ అవుతున్నాడు. కాబట్టి ఆల్ ఓవర్ తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నారో అందరూ కూడా సిద్ధార్థ్ రాయ్ మూవీని ఖచ్చితంగా చూడండి. ఎలా ఉందో ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా మీ సోషల్ ప్లాట్ఫామ్స్లో అయితే తెలియజేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ దీపక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ మ్యామ్. సో అది అండ్ మైరా మీడియా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. మీరు చూస్తే మరింత కొంతమందికి చూపించమని చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్, థ్యాంక్ యూ.